హలో అండి అందరికీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎటువంటి మసాలాలు లేకుండా వెల్లుల్లి కారంతో సాఫ్ట్ అండ్ జ్యూసీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన వెంటనే 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 1 నిమిషం తర్వాత పైన మూత పెట్టేసి 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాలకి ఆనియన్స్ అనేవి కొంచెం పింక్ కలర్కి మారిపోతాయి కదా, అప్పుడు ఒక 1/2 kg చికెన్ని శుభ్రం చేసుకొని వేసుకోవాలి. చికెన్ వేసిన వెంటనే మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలాగ మంట హై ఫ్లేమ్లో కుక్ చేయడం వలన చికెన్ అనేది సాఫ్ట్గా ఉండిద్ది. 4-5 నిమిషాల తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత పసుపు 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం లేదు, చికెన్లోని నీళ్ళు అనేది ఊరిపోతాయి. ఇలాగా పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు చికెన్ సాఫ్ట్గా ఉడికేదాకా మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ 10-15 నిమిషాలలో వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. వెల్లుల్లి కారం కోసం లవంగాలు 6, ఇలాచీ 5, బ్లాక్ పెప్పర్ 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, దాల్చిన చెక్క 2 ఇంచులు, అలాగే రెడ్ చిల్లీ 1 స్పూన్. ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రాళ్ళ ఉప్పు 1 స్పూన్ వేసుకోండి. రాళ్ళ ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా సరే 1 స్పూన్ వేసుకొని ఒకసారి కొంచెం గ్రైండ్ చేసుకోండి. బరకగా ఒకసారి గ్రైండ్ చేసుకొని 15 నుంచి 20 పొట్టు తీయని వెల్లుల్లి వేసుకోండి. పొట్టు తీయని వెల్లుల్లి వేసుకొని రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసుకొని కొంచెం బరకగా ఇలాగా ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఇలాగా ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత చికెన్ ముక్క ఉడికిందో లేదో చూసుకొని, చికెన్ ముక్క ఉడికితే దానిలో కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి కారం మొత్తం ఒకేసారి వేయకుండా ఫస్ట్ హాఫ్ వేయండి. హాఫ్ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మిగతా హాఫ్ కూడా వేసేసి వెల్లుల్లి కారం ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.